ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభదినాలు తెలియచేస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన శ్రేష్టమైన వాక్కును మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనుము, పాడైన పట్టణాలను నివాస స్థలముగా చేయుము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా యెషయా గ్రంథం 54:3లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించెదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, నీవు పరిచర్యలోనైనా, నీవు పొలం పనులోనైనా, ఏ పనిలోనైనా దేవుడు నిన్ను వ్యాపింప చేయబోతున్నాడు, నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, నిన్ను కుడిమికి ఎడవకి నిన్ను దేవుడు వ్యాపింప చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ఆది కాండము 49వ అధ్యాయములో మరి 22వ వచనములో యోసేపు దేవుడు ఫలించుడు కొమ్మన్నట్లుగా అతనిని దేవుడు వ్యాపింపజేశాడు. దేవుడు యోసేపుని ఎలా అయితే వ్యాపింపజేశాడో దేవుడు ఈ రోజు మిమ్మల్ని కూడా వ్యాపింప చేయబోతున్నాడు, మిమ్మల్ని కూడా బలపరచబోతున్నాడు. ఈ రోజు నుండి అది మొదలవునుగాక. ఆమేన్.